శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఇప్పుడు నా వల్ల చనిపోతే నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లా ఇచ్చిండు, నాకు కొండ సూర్యకి ఎట్లా వచ్చింది నా ఇంటికి. ప్రతి ఒక్క ఇప్పుడు రాజయ్య డాక్టర్ కానీ, ఇప్పుడు ఉన్న కడియం సిరియార్ కానీ, మన రాజారం ప్రతాప్ కానీ ప్రతి ఒక్క వాళ్ళు వచ్చిండ్రు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, ప్రెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు కదా. పచ్చి బాలంతా నేను ఎట్లా తిడతా, నేను ఆయనను 2 మగపిల్లల తర్వాత బాలంతాను 10వ రోజు బాలంతానే నేనే సత్తన బత్తన అన్నట్టున్నా. నేను ఆయనని ఎట్లా తిడతా, నేను తిడితే ఇవన్నీ రావు కదా నాకు. ఇవి పేపర్ కటింగ్స్ ఎట్లా వస్తాయి, నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లా వస్తుంది, వీళ్ళంతా ఈ అధికారులు ఎట్లా వస్తారు నా ఇంటికి నేను తిడితే చనిపోయినాడైతే. అది ప్రచారం చేస్తారు. ఇప్పుడు 500 డబ్బులు ఇచ్చి కానీ వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు నా భర్త చావుకు కారణం నేనేనని ప్రచారం చేస్తాను, కానీ అది కరెక్ట్ కానే కాదు. అంటే మీరు ఇప్పుడు ఆయన పురుగుల మందు తాగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇంటి దగ్గరే ఉన్నా. ఇంటి దగ్గర నేను ఇంట్లోనే ఉన్నా. ఆయన పోయి బయట తాగిండు, అక్కడే పడిపోతే ఇంటికి తీసుకొచ్చిండు. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి ఆడేసిండ్రు. ఎవరో పాటేలు కానీ ఇంటికి ముంగటేసిండు. పాటేలు ఎవడో తెలియదు నాకు. పాటేలు నేను ఆయన ఇంటికాడ ఎందుకు వేస్తా? ఇప్పుడు తెలంగాణ కోసం చనిపోయిన మనిషిని నేను పటేల్ ఇంటికాడ ఎందుకు వేస్తా? తెలంగాణ కోసం జై కేసీఆర్ జై కేసీఆర్ అని రాసుకున్న పత్రం కూడా తన తల కింద ఉన్నది. మరి అది ఎందుకు ఉంటుంది? అది ఉండదు కదా. ఆయనకు చదవంటూ రాదు, కానీ రాత్రిబడి చదువుకున్నాడు. రాత్రిబడులు ఉండే అప్పుడు రాత్రిబడి అప్పుడు 1-2 వరకు చదువుకున్నాడు. ఆ 2 ముక్కలే రాసుకొని తల కింద పెట్టుకొని చనిపోతే అది సొసైటీ నోట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఓకే చేసిండ్రు, రాసిండ్రు, అట్లా మెడిసిన్ చేసిండ్రు. ఇప్పుడు నా భర్త చావుకు కారణం తెలంగాణ కోసమే చనిపోయిండు. నేను అనడం ఇప్పుడు 500 ఇచ్చి వీళ్ళతో మాట్లాడిపించి ఇప్పుడు నా నోట్ల మట్టి, నా పిల్లల నోట్ల మట్టి కొడితే ఈ జనసేన వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏమొస్తుంది? నా నోట్ల నా పిల్లల నోట్ల మట్టి కొడితే వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు కదా. ఇప్పుడు నా నోట్ల మట్టి కొడితే ఇప్పుడు నేనే కారణం అంటే ఇవన్నీ ఈ పేపర్ కటింగ్స్లు ఎందుకు వస్తాయి? ఈ ఎఫ్ఆర్ఐ ఎందుకు వస్తుంది? ఈ ఎఫ్ఆర్ఐ ఎందుకు వస్తుంది నా భర్తకు? ఇప్పుడు సెక్రటరీ నుంచి వచ్చింది, కలెక్టర్ నుంచి వచ్చింది, ఆర్డీఓ నుంచి వచ్చింది, ఎంఆర్ఓ నుంచి వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఆర్ఐ వచ్చింది. ప్రతి ఒక్కటి ఉన్నది. ఇవి ఎందుకు వస్తాయి మరి? నేను ఇబ్బంది పెడితే చనిపోతే నా భర్తకు ఇట్లా ఇప్పుడు నా నోట్ల మట్టి కొట్టాలా, నా పిల్లల నోట్ల మట్టి కొట్టాలని ఈ జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు ఫైరో చేస్తాను నా మీద? ఇప్పుడు నా కుటుంబాల వాళ్ళని ఉద్యమకారులను అవమానిస్తేనే నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. లేకుంటే నేను ఆయనకేమన్నా నాకు కక్షనా? నేను ఎందుకు మాట్లాడతా ఆయన మీద? నాకేం సంబంధం? మా కుటుంబాలను అవమానించి మాటలంటేనే కదా మేము అడిగింది అందులో ప్రెస్ మీట్లో. లేకుంటే మేము ఆయనని ఎందుకు అడుగుతాం? ఇప్పుడు నా నోట్లో మట్టి కొట్టడానికి వాళ్ళు ఎవరు అసలు నన్ను అడగడానికి అని నేను అంటాను. ఏం చెప్తారు మరి ఫైనల్ గా? మరి వాళ్ళందరికీ మీరు చూసిరా అమ్మ, ఇటు ఫేస్బుక్ లో వచ్చి ఇన్స్టాలో వచ్చి మీ ఫోటోతో మీరు చెప్తారు, నా ఫోటోతో సహా కామెంట్స్ పెడతారు. మీ ఇష్టం ఉన్నట్టు కొన్ని చదివిరా మీరు? ఏమేమి కామెంట్స్ పెడతారు? చాలా గలీజ్గా పెడతాను, చాలా పెడతాను. నేను తాగుపోతున్నా ఎసుంటి దాన్న ఊర్లోకి తెలుసు కదా, ఊర్లో కూడా అడుగుతాను. అసలు నేను ఊర్లో సగం మందికే తెలియను సార్. నేను రోడ్డు కూడా ఎక్కను. ఏదన్నా పని మీద దుకాణం కొట్టుకుపోతే పోతా, లేకుంటే లేదు నా పిల్లల్నే పంపిస్తా. అసలు నేను ఎవరి జోలికి పోయేదాన్ని కాదు, ఏం కాదు. నా ఇల్లు ఏందో, నా పిల్లలు ఏందో, నేనేందో అంతే తప్ప ఈ దృచి ప్రచారం చేసుడు, నా మీద అబండాలు వేసుడు, నా మీద ఈ కామెంట్లు రాసుడు, నన్ను ఊకే అందులో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో చూపెట్టుడు ఎంతవరకు కరెక్ట్? అది నా వెనకాల ఏ పార్టీ లేదు, నా వెనకాల ఎటువంటి వారు లేరు. నాకు ఎవరేం ₹1 కూడా ఇవ్వలేదు. నేను పైసలు ఇస్తేనో దానికో దీనికో కకృతి పడి ఆశపడి నేను అట్లా తిరిగేదాన్ని. అయితే ఈరోజు ఈ స్థితిలో ఎందుకుంటా? నేను వాళ్ళను నిలదీసి అప్పుడు గతంలో గతించిన ప్రభుత్వం, ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వాన్ని నిలదీసి నేను పైసలు వసూలు చేసుకునేదాన్ని. నా భర్త తెలంగాణ కోసమే కదా, నా కుటుంబాన్ని ఆదుకో, నా కొడుకు జాబ్ ఇవ్వమని నేను నిలదీసేదాన్ని కదా. నేను ఈ స్థితిలో ఎందుకుంటా? ఇవాళ నేను లంచం తీసుకొని ఈ మాటలు మాట్లాడితే ఇప్పుడు ఎవరో నాకు 2 లక్షలు ఇచ్చి మాట్లాడిపిచ్చిళ్ళు, కొట్టిపిచ్చిళ్ళు చెప్పుతోని అట్లా ఇట్లా అంటాను. నేను గట్ల తీసుకునేదాన్ని గీ ఊర్లో ఎందుకుంటా? నేను అసలు నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని. నేను గట్ల లంచాలు తీసుకుంటే నా మీద ఈ ప్రచారాలు వేసి నన్ను బదనం చేసుడేంది? అసలు నా నోట్లే మట్టు కొట్టాలని చూస్తే ఏమొస్తుంది? అసలు నా పిల్లల నోటే, నా నోట్లే. నేను 16 ఏళ్ళ ప్రయాసం నేను ఇప్పుడు బాధపడబట్టి తెలంగాణ నేను మాట్లాడను. ప్రెస్ మీట్ ఏడుంది? నేను మాట్లాడను. టీవీ 9 ఏడుంది?
ఢిల్లీ దాకా పోయి కొట్లాడినా నన్ను ఇవ్వాలన్నా పిల్లల్ని నన్ను ఆగం చేయాలని నా మీద అబండాలు వేసుడు నానా మాటలు మాట్లాడు కామెంట్లు పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ నా మీద ఈ అబండాలు వేసుడు? మా కుటుంబాలను అంటేనే కదా నేను అన్నది, లేకుంటే నేను ఎందుకంటే వాళ్ళే నాకేమన్నా పగనా? చివరిగా ఎంతో ఈ ప్రత్యేక తెలంగాణ కోసం మీ ఆయనతో పాటు 1200 మంది కుటుంబాలు బలిదానాలు అయిపోయినాయి.